Hi friends, welcome to Learners Cupboard. In an examination, 65% students passed in civics and 60% in history. 40% passed in both of these subjects. If 90 students failed in history and civics both, then what is the total number of students? ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సివిక్స్, హిస్టరీ. అయితే సివిక్స్లో 65% స్టూడెంట్స్ పాస్ అయిపోయారంట, హిస్టరీలో 60% పాస్ అయ్యారంట. ఈ 2 సబ్జెక్ట్స్లో 40% పాస్ అయ్యారంట. అయితే ఏమడుగుతున్నాడంటే ఈ 2 సబ్జెక్ట్స్లో 90 స్టూడెంట్స్ ఫెయిల్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాడు. ఇది సివిక్స్, ఇది హిస్టరీ. ఇక్కడ పాస్డ్ ఇన్ బోత్ అంటున్నాడు కాబట్టి మనం పాస్డ్కి వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. 40% పాస్డ్ ఇన్ బోత్, సో 40 ఇక్కడ వస్తుంది. సివిక్స్లో మొత్తం 65% పాస్ అయ్యారు, ఇక్కడ 40 వస్తుంది, సో ఇక్కడ 25 వస్తుంది. సో మొత్తం 65% పాస్డ్ ఇన్ సివిక్స్ అనమాట. 60% పాస్డ్ ఇన్ హిస్టరీ, ఇక్కడ 40 ఉంది, సో ఇక్కడ 20 వస్తుంది. సో పాస్డ్కి తీసుకుంటే ఓన్లీ సివిక్స్లో పాస్ అయిన వాళ్ళు 25%, ఓన్లీ హిస్టరీలో పాస్ అయిన వాళ్ళు 20%, రెండిట్లోని పాస్ అయిన వాళ్ళు 40%, ఒక దాంట్లోనో లేకపోతే రెండిట్లోని మొత్తం పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ 85% వస్తుంది. సో టోటల్ పాస్డ్ 85%. టోటల్ 100% స్టూడెంట్స్ నుంచి టోటల్ పాస్ అయిన వాళ్ళని తీసేస్తే సో మొత్తం ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వస్తారు. సో 100% మైనస్ 85% చేస్తే 15% వస్తుంది. సో ఈ 15% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. అయితే ఇక్కడ మనకి 2 సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ అని అడగట్లేదు, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ అని అడుగుతున్నారు. సో టోటల్ 100% స్టూడెంట్స్ ఉన్నారు, సో మనం ఈ 100% ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 సబ్జెక్ట్లోని ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ 15% వచ్చింది. 15%. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 2 సబ్జెక్టులోని ఫెయిల్ అయిన వాళ్ళు 90 స్టూడెంట్స్ అని వాడే ఇచ్చేశాడు. అంటే ఈ 15% 90 స్టూడెంట్స్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నాడు, సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100%. సో ఈ 100% అంతా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 6 అవుతుంది, 15 × 6 90. సో ఇక్కడ కూడా ఇంటూ 6 అవుతుంది, 106 600. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 600 ఉన్నారు. ఆప్షన్ ఏలో ఉంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇది సివిక్స్, ఇది హిస్టరీ. పాస్డ్ ఇన్ బోత్ ఇచ్చాడు కాబట్టి మనం పాస్డ్కి వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. 40% పాస్డ్ ఇన్ బోత్, సో 40 ఇక్కడ వస్తుంది. 65% పాస్డ్ ఇన్ సివిక్స్, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 25 వస్తుంది. 60% పాస్డ్ ఇన్ హిస్టరీ, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ 20 వస్తుంది. సో టోటల్ పాస్డ్ 20 40 60 60 25 85%. ఒక దాంట్లోనో లేకపోతే రెండింటిలోనో పాస్ అయిన వాళ్ళు, మొత్తం పాస్ అయిన వాళ్ళు 85%. 100% స్టూడెంట్స్ నుంచి ఈ పాస్ అయిన వాళ్ళు తీసేస్తే రెండింటిలోనే ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. 100% మైనస్ 85% చేస్తే 15% వస్తుంది. ఈ 15% ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు 15%, 2 సబ్జెక్టులోనే ఫెయిల్ అయిన వాళ్ళు 90 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. సో ఈ 15% 90 స్టూడెంట్స్ అవుతుంది. 15% 90. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100%. ఇక్కడ రిలేషన్ ఇంటూ 6 అవుతుంది, సో ఇక్కడ కూడా ఇంటూ 6 అవుతుంది. 100 × 6 600. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 600 ఏలో ఉంది.